హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా మమ్మీ అని చెప్తాను అనుకున్నారా? కాదండి, ఈరోజు నేను మీకు మా పిన్ని చేసిన వంటని చూపించబోతున్నాను. వాళ్ళ స్టైల్ కుకింగ్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈరోజు నేను మీకు గోరు చిక్కుడు మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 250 గ్రామ్స్ మటన్, 500 గ్రామ్స్ గోరు చిక్కుళ్ళు, అల్లం వెల్లుల్లి, 2 టమాటాలు, కొత్తిమీర, మెంతి కూర, పచ్చి కొబ్బరి, మిరపకాయలు, కొద్దిగా కారం, పసుపు, ధనియా పౌడర్, కొద్దిగా కల్లుప్పు, కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ. ఇంగ్రీడియంట్స్ చూసాం కదండి. ఇప్పుడు మనం ముందుగా కొబ్బరి, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని పక్కన పెట్టుకోవాలండి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేసుకుంటే మనం చేసే కూర టేస్టే చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ టిప్ ట్రై చేయండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ముందుగా ఒక పాన్ పెట్టుకోవాలండి. 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేడి చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఈ పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయేదాకా వేపాలండి. దాని తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న 1/2 కిలో మటన్ని వేసుకోవాలి. ఈ మటన్ని బాగా కలపాలండి. తర్వాత మన టేస్ట్కి తగినంత మేమైతే కల్లుప్పు వేసుకున్నాము, మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు. కొద్దిగా కారం, కొద్దిగా పసుపు. కారం కూడా మేము 2 స్పూన్స్ వేసుకున్నామండి. మీ టేస్ట్కి తగినట్టు యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ బాగా కలపాలండి, అప్పుడే మటన్కి ఈ ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి. సో దీని తర్వాత మనం ముందుగా వేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొబ్బరి పేస్ట్ యాడ్ చేయాలండి. ఈ పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయేదాకా మనం స్టవ్ సిమ్లో ఉంచుకోవాలి. దీని తర్వాత కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు కుక్కర్ 5 to 6 విజిల్స్ పెట్టుకుందామండి. మటన్ ఉడకాలి కదా. కొద్దిగా లేత మటన్ అయితే 4 విజిల్స్ సరిపోతుందండి. అంతే అండి, 6 విజిల్స్ అయిపోయాయి. దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న గోరు చిక్కుళ్ళు యాడ్ చేసుకోవాలి. మేము 250 గ్రామ్స్ మటన్కి 500 గ్రామ్స్ గోరు చిక్కులు తీసుకున్నామండి. 1 కప్పు మెంతి కూర తీసుకున్నాము. కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము. కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా యాడ్ చేసేసుకుందామండి. దీన్ని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ధనియా పౌడర్ యాడ్ చేసుకుందాము. మా పిన్ని 2 స్పూన్స్ ధనియా పౌడర్ యాడ్ చేశారు. ఉడికింది కదండి, కొద్దిగా కలుపుకొని 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ గోరు చిక్కులు ఉడకడానికి కుక్కర్ 1 విజిల్ పెట్టుకుందామండి. 1 విజిల్ సరిపోతుందండి. అంతే అండి, కొద్దిగా వాటర్ ఇంకేదాకా స్టవ్ సిమ్లో ఉంచుకోవాలండి. అంతే అండి, మన గోరు చిక్కుడు మటన్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో మాకు కమెంట్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.